హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఓట్లు వేయటానికి మా ఊరైతే వెళ్ళిపోతున్నామండి. అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. నెల్లూరుకి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. 3 గంటల నుంచి హైదరాబాద్లో వర్షం అయితే పడుతుంది. నిన్న ఓట్ల రోజు అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ నంద్యాలకి వెళ్తున్నాము. నంద్యాల నుంచి నెల్లూరు వెళ్తామన్నమాట. మాకు ఆ రూట్ బాగా కన్వీనియంట్ కాబట్టి మేము ఆ రూట్లో అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. రైన్ అయితే స్లోగా పడుతూ ఉంది. కొంచెం స్లోగానే వెళ్తున్నాం అనమాట. ఎంతమంది నిన్న ఓటు వినియోగించుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓటు ప్రతి ఒక్కరి హక్కు. ఖచ్చితంగా ఓటు అనేది కంపల్సరీ వేయాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకని మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి అయితే వెళ్ళామన్నమాట. ఓన్లీ ఓట్ల కోసమే మేము నంద్యాలకి అయితే వెళ్ళాము. అక్కడ నంద్యాలలో మా ఓట్లు వినియోగించుకొని అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. చూడండి, మా పిల్లలంతా వెనకైతే కూర్చొని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేపాం కదా, అందరూ అయితే నిద్ర మబ్బులో ఉన్నారు. కూర్చొని తూగుతూ ఉన్నారు. ఎంజాయ్ చేయకుండా స్లీపీ మూడ్లో ఉన్నారనమాట. అందరూ నిద్రమోహంలో ఉన్నారు. చూడండి, మా మేనకోడలు అనమాట ఈ అమ్మాయి. వెనకల మా మేనల్లుడు మేనకోడలు వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉన్నారు. మా అన్న వాళ్ళు వదిలేసి వెళ్ళారనమాట. వాళ్ళ కోసము మేము నెల్లూరుకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఆడ వాళ్ళని వదిలేసి మళ్ళీ మేమైతే రిటర్న్ అవుతామన్నమాట. ఇది వచ్చి కేల్తాఫ్లూర్ ఫ్లేవర్ అండి. మా ఇంటి దగ్గర నుంచి ఈ ఫ్లేవర్ నుంచి మాకు గచ్చిబౌలి చాలా దగ్గర అవుతుంది. అందుకని మేము ఈ ఫ్లేవర్ని అయితే ఉపయోగించడం అయితే జరిగిందనమాట. ఈ జర్నీ అంతా మాకు కర్నూలు వరకు వర్షంలోనే జరిగిందండి. పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే మాకైతే హెవీ రైన్ అయితే పడిపోయింది. రైన్లోనే మేము అయితే ఓట్లకైతే వెళ్ళాము. పిల్లలైతే సైలెంట్గా పనుకునేసారనమాట. మాకు ఏ డిస్టర్బెన్స్ అయితే పిల్లలు ఇవ్వలేదు. మేమైతే ఇప్పుడు వచ్చి హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. చూడండి, రోడ్లన్నీ చాలా నిర్మానుషంగా ఉన్నాయి. ఎవరైతే లేరనమాట. ఫ్రీగా ఉన్నింది రోడ్డు. ఇది గెలాక్సీ హబ్ అనమాట. తర్వాత దాని ఎదురుగానే ఐకియా. ఈ రూట్ అయితే మేము ఉపయోగించడం అయితే అయ్యిందనమాట మా ఔటర్ రింగ్ రోడ్కి. చూడండి, రోడ్లో అయితే ఎవ్వరు జనాలు అయితే లేరు ఆ టైంలో. ఫ్రీగా మేము మా ఇంటి దగ్గర నుంచి గచ్చిబౌలికి వితిన్ 15 minutesలో వచ్చేసామన్నమాట. 15 నిమిషాల్లో వచ్చేసాము. చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్లు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి మాకు. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చినుకులు పడుతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చేదానికి కొంచెం రెయిన్ అయితే హెవీ అయిపోయింది. ఇక్కడైతే లైట్గా స్టార్ట్ అవుతూ ఉన్నాయి చినుకులు. ఇప్పుడు మేమైతే ఔటర్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వస్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి అయితే హెవీ రైన్ అయితే పడింది అనమాట. చాలా హెవీగా రైన్ అయితే వస్తూ ఉంది. ఇంకా రింగ్ రోడ్ అయితే దాటలేదన్నమాట. హెవీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. రైన్లో కొంచెం డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది, కానీ తప్పదు కదా. మనము ఇంకా
నంద్యాలకైతే వెళ్ళిపోవాలి, టైంకి అయితే రీచ్ అయిపోవాలి కదా, అందుకనేసి రైన్లోనే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమే కదండి, మేము ఔటర్ రింగ్ రోడ్ ఎక్కంగానే మాకు బైక్స్ దాటంగానే బైక్స్ కార్స్ అయితే హెవీగా వచ్చాయన్నమాట. పాపం వాళ్ళు వర్షంలోనే తడుచుకుంటూ ఊర్లకైతే బయలుదేరారు. చూడండి, లైట్స్ అన్నీ బంద్ చేశాను, పిల్లలందరూ నిద్రపోతున్నారని లైట్ బంద్ చేసేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ రైన్లో అయితే కొంచెం భయంగానే ఉంది, కానీ కొంచెం చల్లగా అనిపించింది వాతావరణం అయితే. ఎండాకాలంలో వర్షం పడ్డామంటే కొంచెం చల్లదనానికి చోటిచ్చినట్టే కదా, నాకు హ్యాపీగానే అనిపించింది చల్లగా ఉందని. ఈ రైన్ వచ్చి హైదరాబాద్లో స్టార్ట్ అయిందండి, కర్నూలు ఎండింగ్ వరకు అయితే పడతానే ఉందన్నమాట. నాన్ స్టాప్గా వర్షం అయితే పడతానే ఉంది. చూడండి ఎంత హెవీ రైన్ పడుతుందో. కార్లో అట్లాగే జర్నీ అయితే చేస్తూ ఉన్నారనమాట. అందరూ ఓట్లు వేయడానికి ఊర్లకైతే వెళ్తున్నారు. మాకు ఈ ట్రాఫిక్ మహబూబ్ నగర్ వరకు ఉన్నింది, అంటే జడ్చల దాటే వరకు అయితే మాకు ఈ ట్రాఫిక్ అయితే ఉన్నింది. జడ్చల కూడా దాటేసామండి, దాటేసినాక కూడా ఇంకా వర్షం అయితే అట్లాగే పడుతూనే ఉంది నాన్ స్టాప్గా అయితే. ఈ వీడియోని ఇట్లానే కంటిన్యూ చేస్తాను, చూడండి. కర్నూలు అయితే వచ్చేసింది చూడండి, ఇంకా రైన్ పడుతూనే ఉంది మాకైతే. ఈ కర్నూలు అవుటర్ వరకు వచ్చేంత రైన్ అయితే పడుతూనే ఉన్నింది, హెవీగా పడుతూ ఉన్నింది, కొంచెం చల్లగా ఉన్నింది. ఇప్పుడు మార్నింగ్ 7 అయినట్లుంది, టైము 7 అయింది. మేము 7 కల్లా కర్నూలుకి రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే మేము బయలుదేరామన్నమాట. 3:30 or 4 అయినట్టుంది. ఇది మా కర్నూలు శ్రీదేవ ఆలయం అనమాట. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఈ ప్లేస్ వస్తే ఖచ్చితంగా వీడియో తీసుకుంటాను నేనైతే. ఎదురుగ్గా కనిపిస్తున్న కొండ వచ్చి జగన్నాథ గుట్ట అంటారండి. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఎదురుగా. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం మా కర్నూలులో అయితే ఈ ప్లేస్ అంటే. వర్షం ఇంకా పడుతూనే ఉంది, అందరూ ఓట్లు వేయడానికి ఊర్లకైతే బయలుదేరుతూ ఉన్నారు. ఇదిగోండి మా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది జగన్నాథ గుట్ట పైన. నాకు ఈ ప్లేస్ వస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్ అంటే. ఆ విగ్రహాన్ని తీయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ బండి రన్నింగ్లో ఉంది కదండి కారు, అందుకనేసి సరిగ్గా రాకపోయింది. ఆపుదామంటే ట్రాఫిక్ అయిపోతుంది అనేసి ఇంకా అట్లాగే బయలుదేరామన్నమాట. కర్నూలు నుంచి నంద్యాలకైతే బయలుదేరాము. పచ్చగా వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది, చల్లగా. ఎర్లీ మార్నింగే కదా, 7 కూడా కాలేదు, ఇంకా 7 అయినట్లుంది జస్ట్. కొండలు అయితే చాలా ప్లెజెంట్గా, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అసలు ఒకప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఎంత గ్రీనరీగా ఉండేదంటే అంత గ్రీనరీగా ఉండేది. మొత్తం కొండలన్నీ తవ్వి పెట్టేశారండి, దేనికి తవ్వారో కూడా తెలియదు కారణం అయితే. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. కర్నూలు నంద్యాల మధ్యలో ఒక మినీ అడవిలాగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. అసలు ఒకప్పుడు ఉన్న గ్రీనరీ అయితే ఇప్పుడైతే అస్సలు లేదండి. కొండలన్నీ తవ్వేసి చెట్లన్నీ నరికేసి ఇష్టం వచ్చినట్లు చేసేసారనమాట. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఆ కొండలు చూస్తుంటే ఒకప్పుడు ఎంత గ్రీనరీగా ఉండే కొండ అయితే అసలు మొత్తము తవ్వి పెట్టేశారండి. దేనికోసం తవ్వారో అసలు అర్థమే కావట్లేదు. చెట్లను కాపాడుకుంటేనే కదండి మనకి వర్షాలు సరిగ్గా పడేది. మేమైతే నంద్యాలకైతే రీచ్ అయిపోయామన్నమాట. నంద్యాలకి రీచ్ అయిపోయాము. చూడండి, ఎలక్షన్లు స్టార్ట్ అయిపోయి 7:30 అవుతుంది టైము. మొత్తము నంద్యాలలో అయితే ఓటింగ్ బార్కోడ్లు అన్నీ కట్టేశారనమాట. అందరూ ఓట్లు వేయడానికి వచ్చేసారనమాట ఎర్లీ మార్నింగే.
నేనైతే నా ఓటు వేయడానికి మా ఊరికి వచ్చేసాను అనమాట. నా ఓటు అయితే వినియోగించుకొని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ 10:30 అవుతుంది. చూడండి, క్యూ లైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓటింగ్కి చాలా సెక్యూరిటీగానే పెట్టారనమాట. మొత్తం మిలిటరీ వాళ్ళు అయితే వచ్చున్నారు సెక్యూరిటీకి. నా ఓటు అయితే నేను వినియోగించుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను బయలుదేరిపోయాను. నా ఓటు వినియోగించుకున్నాను. చూడండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓటు హక్కు ప్రతి ఒక్కరి హక్కు అనమాట. ప్రతి ఒక్కరు ఓటు వేసుకొని తన హక్కుని సాటుకోవాలి. మంచి నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకున్నాను. మంచి నిర్ణయం అంటే మీకే వదిలేస్తున్నాను. అది మా హస్బెండ్ కూడా చూపిస్తున్నారు నేను కూడా ఓటు వేశానని. పిల్లల్ని మా చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మేమైతే మా ఊరికి వచ్చామన్నమాట. నందల్లో ఉంటారు మా చెల్లెలు వాళ్ళు, అంటే మా చిన్నాన్న వాళ్ళు అంతా ఉంటారనమాట. పిల్లల్ని అక్కడ వదిలేసి మేమైతే మా ఊరికి వచ్చి ఓటు వినియోగించుకున్నాము. అంటే ఇది పెద్ద దూరం ఏమి ఉండదులేండి. నంద్యాల నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మేమైతే ఆ ఓటు వేసేసుకొని మళ్ళీ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేమైతే నెల్లూరుకి స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు రూట్ తెలుసు కదండి. నంద్యాల నుంచి ఆర్లగడ్డ నుంచి మైదుకూరు నుంచి బద్వేల్ నుంచి ఆత్మకూరు నుంచి నెల్లూరు అనమాట. ఇదంతా ఘాట్ సెక్షన్లో నడుస్తుంది అనమాట. కొంచెము అడవి ప్రాంతంలో నడుస్తుంది. కానీ మాకు ఈ రూట్ చాలా అలవాటు కాబట్టి మేము ఈ విధంగానే వెళ్తాం నెల్లూరుకి వెళ్ళేటప్పుడు. హైదరాబాద్ నుంచి అట్లా కూడా మిర్యాలగూడ నల్గొండ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మేమైతే ఈసారి ఈ ఓటు వేసుకోవడం కోసమని ఈ రూట్ అయితే వినియోగించుకున్నాము. ఎండ అయితే బీభత్సంగా పడుతుంది. చూడండి ఎండకి ఎట్లా వెళ్తున్నారో ట్రాలీలో. ఇదైతే బద్వేల్ దాటేసామన్నమాట. రోడ్స్ అయితే వెడల్పు చేస్తూ ఉన్నారు మంచిగా. డబుల్ రోడ్ అయితే చేస్తున్నారు. మైదుకూరు బద్వేల్ మధ్యలో అనమాట ఇది. ఇన్ కేస్ మా నెల్లూరు బ్యారేజ్ వచ్చేసిందండి. నెల్లూరు బ్యారేజ్ వచ్చేసిందంటే మా ఇల్లు వచ్చేసినట్లే అనమాట. ఇంకెక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్లో మా ఇల్లు అయితే ఉంటుంది నెల్లూరు. ఈ ఏరియా అంతా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా అంటే చాలా మారిపోయింది నెల్లూరు అయితే. సుత్తి కొట్టాను అనుకోకుండా ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఈ హైదరాబాద్ టు నెల్లూరు టూర్ ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరెవరు ఓటు వేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ వీడియో అయితే ఈ నైట్తో ఎండ్ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇటు సైడ్ వచ్చి వెంకయ్య స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా మా చిన్నప్పటి నుంచి ఉంది ఆ టెంపుల్. ఈ బ్రిడ్జి ఎక్కి బ్రిడ్జి దిగాలన్నమాట. అప్పుడే మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది అక్కడ. ఇటు సైడ్ వచ్చి ఐటీఐ ఉంటుంది. ఐటీఐ పాలిటెక్నిక్ అయితే కాలేజెస్ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ వచ్చి ఫుడ్ కార్పొరేషన్ వల్ల గూడమ్స్ అయితే ఉంటాయి. నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ కంపల్సరీ తెలిసి ఉంటుంది. నెల్లూరు వాళ్ళు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చి మా ఊరు సెంటర్ అనమాట. ఇక్కడి నుంచి చూస్తే రైల్ ట్రాక్ కనిపిస్తుంటుంది. ఈ బ్రిడ్జి చాలామందికి తెలిసి ఉంటుంది నెల్లూరులో ఉన్న వాళ్ళకి. సన్సెట్ అయిపోతూ ఉంది. 6:30 కల్లా మా ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట మేము. ఈవినింగ్ 6:30 కల్లా. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బయలుదేరితే ఆ డే మొత్తం మేము జర్నీలోనే ఉన్నామండి. ఒక 2 hours మా చెల్లెల ఇంటి దగ్గర స్పెండ్ చేసాము. 16 hours వచ్చి మేము జర్నీ చేస్తూనే ఉన్నామన్నమాట. అదిలో కూడా వర్షంలో చేసాము. ఒక 5 hours వర్షంలోనే చేసామన్నమాట జర్నీ. మా ఇంటికైతే మేము రీచ్ అయిపోయాము. ప్లీజ్ ఇల్లు అయితే చూపించాను. ఇది పాల్ డైరీ అనమాట. చూసేటోళ్ళకి తెలుస్తుందండి ఈ ప్లేస్ ఎక్కడ ఉందో. నేను నెల్లూరుకి వచ్చి 3 years అవుతుంది. థర్డ్ కోవిడ్ టైంలో వచ్చాను. తర్వాత ఇదే రావటం నెల్లూరుకి ఫస్ట్ టైము. 3 years తర్వాత మళ్ళీ మా ఇంటికైతే వచ్చానమాట నేను. ఐఎమ్ హ్యాపీ.
ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. మా ఈ జర్నీ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి ప్లీజ్. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మళ్ళీ మార్నింగ్ అయితే మీకు ఈ వీడియో కంటిన్యూ అవుతుంది. కొంచెం వీడియో అయితేనే ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. నైట్ అయితే లేట్ అయిపోయింది. మేము అది నాకు ఇంకా అలసిపోయినట్టు అయిపోయి వీడియో తీయలేదు. నేను మార్నింగే లేచేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. మార్నింగ్ 6:30 అయింది. ఎండ సాగు కొడుతుందన్నమాట. నెల్లూరులో ఎండలు తెలిసిందే కదండి, చాలా హెవీగా ఉన్నాయి. కొంచెం తట్టుకోవడం కష్టమే, కానీ బాగుంది. చెట్లు మా ఇంటి దగ్గర కొంచెం బాగానే ఉంటాయి. చెట్లు అన్నీ గ్రీనరీగా ఉంటాయి, బాగా ఉంటాయి అన్నమాట. ఇది మా అమ్మ వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది గేటు. ఎదురుగా చాలా చెట్లు ఉంటాయి.